జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. జనావాసాల మధ్య మద్యం షాప్ వద్దని మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం హైవేలో ఫోర్ట్ రోడ్ ఐఐఎస్ఎం కాలేజ్ ఎదురుగా మెయిన్ రోడ్ పక్కన నూతన వైన్ షాప్ కోసం వైన్ షాప్ యజమాని ఇంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిత్యం మహిళలు పిల్లలు నడిచే ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాప్ వలన ఇబ్బందులు ఉంటాయని వేరే చోటికి మార్చాలని స్థానిక మహిళలు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య మద్యం షాపు వద్దు అని ఫ్లెక్సీతో స్థానిక మహిళలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక వైన్ షాప్ వేరే చోటికి మార్చి మాకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఈడ బుక్ స్టాల్ ఉన్నది. 24 గంటలు పిల్లలు వస్తారు. ఆడ బుక్లు కొనుక్కుంటారు, పెన్నులు కొనుక్కుంటారు. కాలేజీలోకి పోయి స్కూల్లోకి పోయి అక్కడనే ఆగుతారు, ఆటోలు దిగుతారు. లోపలికి రావడానికి ఇబ్బంది. ఈడ అసలుకే ఈ వైన్స్ ఉండడానికి వీల్లేదు, తీసేయవలసిందే. అక్కడ పోచమ్మ గుడి కాడ పెడితేనే మేము తొలగించినాం. అందరం ఎన్ని ఎక్సైజ్ అక్కడ తిరిగి తీసేపించినాం. ఇది కూడా తీసేయాలి అంతే, ఏం లేదు. మేము వాళ్ళ జోలికి పోయాం. మాకు తీసేస్తే అంతే. ఇక్కడ మైండ్స్ పడవద్దు. ఇంకెంత సంపాదించుకుంటారు మంత్రులు, ఇంకెన్ని సంపాదించుకుంటారు. ఐదు షాపులు ఉన్నాయి. 5 షాపులు పెడతారా షాపులు? రుద్రవంబనాగం నగర్ నివాసులం మేము. మా పక్కకే వ్యాన్స్ పడడం వల్ల మేము ఇక్కడ ఆటో దిగి లోపలికి పోవాలన్నా, ఆడపిల్లలు కాలేజీకి పోయి మా ఇండ్లకి రావాలన్నా ఇప్పుడు రక్షణ లేకుండా ఇప్పటికే అయిపోయిందంటే ఇప్పుడు ఈ వ్యాన్ షాపు మా గల్లీలో పడడం వల్ల మాకు మొత్తం వాడ మొత్తం డిస్టర్బ్ ఉన్నది. ఈ వ్యాన్స్ ఇక్కడ నుంచి తీసేయగలరు. తెలంగాణ ప్రభుత్వము మన ప్రభుత్వం కాబట్టి, మన ఎమ్మెల్యే గారు మా అన్న కాబట్టి, ఆడబిడ్డలు నాకు ఓటేస్తే నేను గెలుస్తాను ఇప్పుడు ఇంట్లో ముందరకు వస్తాను కాబట్టి ఈ ఆడబిడ్డలకు రక్షణగా ఈ బార్ షాప్ ఇక్కడ నుంచి తొలగేయగలను. ఈ డివిజన్ కార్పొరేటర్లు మన ఈ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నమస్కరించనగా చెప్తాను. తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ మేము ప్రేమిస్తాను. మేము ఓట్లు వేయాలని ఇంటింటికి గడప గడపకు మేము ఆడబిడ్డలు మనకు తెలంగాణను గెలిపించుకోవాలని ఇంటింటికి బొట్టు పెట్టి ప్రచారం చేస్తాను. మేము ఆడబిడ్డలం కాబట్టి మా ఆడబిడ్డల రక్షణ కోసం ఈ బార్ షాపును రద్దు చేయగలరు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ డివిజన్ కార్పొరేటర్లకు కూడా ఎవరికైనా కూడా మీడియా వాళ్ళకు కూడా మాకు సహాయం లేకుంటే దాన్ని కూలగొట్టడం జరుగుతుంది. మేము ఇంట్లో వచ్చి ఇక్కడ అన్నం వండుకొని తినడం జరుగుతుంది. ఇక్కడనే పండుకుంటాం. మేము ఈ 100 మంది మహిళలు మేము ఇక్కడనే 24 గంటలు ఈయనే వండుకొని తిని ఈయనే పండుకుంటాం. మేము ఎక్కడ పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇదివరకు ఒకసారి ఇట్లనే మాకు ఇట్లనే బార్ షాప్ పడితే దాన్ని కూడా మేము ఇట్లనే కొట్లాడి దాన్ని తొలగించినాం. ఇది ఒక లెక్క కాదు, అది పడ్డాక సంవత్సరానికి దాన్ని సీల్ చేసినాం. మేము ఇది పడకముందే మేము పూనుకున్నామంటే దీన్ని పడే అవకాశం లేదు. ఎవరైనా ఆ యజమాని వచ్చి త్వరగా ఎక్కడికన్నా తొలగించుకోగల. ఈ వీళ్ళే కదా ఈ గిట్లనే వస్తారు గట్లనే పోతారంటే మాత్రం మేము ఇక్కడికి వచ్చి 24 గంటలు ఈయన వండుకొని ఈయన తిని ఈయన పండుకుంటాం. మమ్ముడు ఎవడేమంటాడో అని జారత్ దేవి. ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా వరంగల్ నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు మెప్మా ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఏవివి కళాశాల నుండి మొదలైన ఈ అవగాహన ర్యాలీ ఎంజిఎం కూడలి వరకు సాగింది. ఈ అవగాహన ర్యాలీలో రిటర్నింగ్ అధికారి రిజ్వానా భాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దారి పొడవునా విద్యార్థులు ఓటు హక్కు, జన్మ హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే 150 కాలనీలలో అవగాహన సదస్సులతో పాటు ర్యాలీలను నిర్వహించామని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వానా భాషా వివరించారు.
మేము ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 18 to 19 ఇయర్స్ ఏజ్ ఎవరైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ యువతని ఈ ఓటు హక్కు వినియోగించాలని సందేశం ఇవ్వాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది. సో అందరికీ తెలుసు 30 నవంబర్ ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. ఐ ఓట్ ఫర్ షూర్ క్యాంపెయిన్లో భాగంగా ఈ 30 నవంబర్ మీరు ఎక్కడున్నా సరే మీ ఓటు హక్కును నియరెస్ట్ పోలింగ్ స్టేషన్లో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మా యొక్క రిక్వెస్ట్. సో ఇలా రోజు కూడా వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరియు వరంగల్ జిల్లాలో కూడా చాలా చోట్ల స్వీప్ యాక్టివిటీస్ ఘనంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 150 కాలనీస్లో ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలాగే పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి, ఇంకా మన యువత ముందు వచ్చి ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తేనే ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి డబ్బు కానీ వేరే వేరే బహుమతుల వాటి మీద మీరు ప్రలోభాలకి లొంగకుండా ఓటు హక్కును వినియోగించాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్టేషన్ గణపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిరా గెలుపు కొరకై గ్రామంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, సింగపురం ఇందిరా చేతి గుర్తుకే మన ఓటు అని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ ఉపేందర్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు పిట్టల రాజు, బుచ్చిరెడ్డి, కంచర్ల రవి, కొమరయ్య, మడిపోజు కృష్ణ, గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిరా గారికి మద్దతుగా ఈరోజు కొత్తపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించి వాడవాడ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలని చెప్పి చేతు గుర్తు కోటేసి సింగపురం ఇందిరా గారిని గెలిపియాలని చెప్పి అందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు యువకులను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మోసం చేస్తున్నటువంటి విధానాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాన ఆయా గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ గడప గడప తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి స్టేషన్ గన్పూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం, సింగపూర్ ఇందిరా గారిని ఎమ్మెల్యే గెలిపించుకోబోతున్నాం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాయపర్తి మండలం బందనపల్లి, కొత్తూరు, పెరుకావేడు, ఊకల్, మైలారం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఎర్రబల్లికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కారు పార్టీకే తమ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గురించిన తొలి బొట్టు కాంతి ఆమె మంచిగా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా మంచిగా చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఆమె గుణం తెలుసా మనకు? ఆమె ఎవరో తెలుసా? ఆమె ఏందన్నా కూడా తెలియదు. ఆయన ఎవరో తెలియదు, భర్త ఎవరో తెలియదు.
వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒక ఒక నేను 40 ఏళ్ళ నుంచి మీ తాతలు తండ్రులు కూడా దయన్న మంచోడు అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. మనం పిల్లని ఇవ్వాలంటే కూడా బ్రోకర్ తీసుకొచ్చితే ఇస్తాం. ఆ పిల్లని తొందరపడి ఆ బ్రోకర్ చెప్తాడు, మంచిగా చెప్తాడు, పిల్లగాడు మంచోడు కాదు, మంచోడు తాగడు, వాళ్ళ భూమి మంచుకున్నది అన్ని మంచుకున్నది అంటే టక్కులు ఇస్తామా? ఏదైనా సుట్టిరికం ఉంటేనే నమ్ముతాం. వాని గురించి తెలిసి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహారం తెలిసి మనకు ఏదైనా కొద్దిగా దూరం చుట్ట ఉంటే వాని బతుకు తెరుగు తీసుకొని ఇస్తాం. నన్ను 40 ఏళ్ళ నుంచి మీ సుట్టిరికం ఉన్నదా లేదా? ఆ 40 ఏళ్ళలో నా సుట్టిరికం వదిలిపెట్టి కొత్తగా వచ్చిన సుట్టిరికాన్ని కోటెత్తే మన జీవితాలు ఏమైతే ఒక్కసారి ఆలోచిస్తాం. మన పిల్లనిచ్చినప్పుడు ఎట్లయితే ఆలోచిస్తామో ఈ ఓటు విలువ కూడా అంతే మంచిది. పోతారు వేరే నియోజకవర్గానికి, మీరు నన్ను ఏమని పిలుస్తారు? మైబాజాను శంకర్ నాయక్ గారు, కడియం శ్రీయర్ గారు అంటారు. మరి నన్ను దయాన్ని ఎందుకు అంటారు? నేను ఇంత పెద్ద పోస్ట్ మీద ఉండి కూడా నన్ను గారు అన్నారు, మంత్రి గారు అన్నారు. దయన్న అంటే మీ కుటుంబ సభ్యుని కింద లెక్క కాదా? అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నీళ్లు తెచ్చిన కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ పీరియడ్లో కరెంట్ ఎట్లా వచ్చేది? పొద్దున 3 గంటలు, సాయంత్రం 6 గంటలు, అంతేనా? మరి ఆ కాంగ్రెస్ ఇచ్చింది 6 గంటలు, కేసీఆర్ గారు ఇచ్చేది 24 గంటల కరెంటు. మరి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు దొరికేనా? 3 గంటల కరెంటు చాలు, కరెంట్ అంతా వేస్ట్ చేస్తానని అంటలేదా? వాళ్ళు ఏమంటారంటే ఒక్క మోటార్కు ₹1,00,000 కేసీఆర్ ఖర్చు పెడతాడు. 8 ఏళ్ల నుంచి 8 లక్షలు ఖర్చు పెట్టాడు ఒక్కొక్క మోటార్కు. మీకు చాలా మంది అనుకుంటారు నాకేం వచ్చిందని అనుకుంటారు, కానీ కరెంటు మోటార్లోనికి ప్రతి సంవత్సరం 1,08 ఏళ్ల నుంచి 8 లక్షలు మీకు ముట్టినట్టే ఇండైరెక్ట్ గా. కింటాకు 500 నష్టం జరుగుతుంది. ఆడ రైతు బంధువు లేదు, ఇక్కడికి వచ్చి రైతు బంధువు ఇస్తామంటే నమ్ముదామా? దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రైతు సోదరులందరికీ, ఇవాళ ఇంత పచ్చగా బంధన పెళ్లి ఉన్నదంటే అది కేసీఆర్ దయ వల్ల, నేను కృషి వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి. వరంగల్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, బీజేపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబల్లి ప్రదీప్ రావు ఈ సందర్భంగా వరంగల్ మార్కెట్లో పర్యటించి పలు కూరగాయల పళ్ల వ్యాపారులని ఆత్మీయంగా పలకరించి వారి నుంచి చెడుల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లోని హమాలీలను, గుమస్తాలను, వ్యాపారులను పలకరించి ఎన్నికల్లో తప్పకుండా కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీకు ఏ సమస్య వచ్చినా ఈ ఎర్రబల్లి ప్రదీప్ రావు ఇంటి తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఇక మీలో ఒకడిగా మీకోసం నిలబడ్డానని ఆశీర్వదించాలని కోరారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటును వేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆర్డీఓ ఆఫీసులో ఉన్న పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని, వాటి పూర్తి వివరాలను కలెక్టర్ ఆర్డీఓ రమేష్ ని అడిగి తెలుసుకున్నారు. ఫారం 12 ద్వారా ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కి దరఖాస్తు చేసుకున్నారు, వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారని ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎక్కడా పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ బాక్సుల గురించి, అభ్యర్థుల పేర్లు కలిగి ఉన్న బ్యాలెట్ పేపర్లను, వాటిలో ఏవైనా తప్పు ఉన్నట్లయితే వెంటనే వాటిని సరిచేయాలని సూచించారు. పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉద్యోగుల సమాచారం, వారు వినియోగించే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు, వేరే ఇతర జిల్లాల నియోజకవర్గంలో పనిచేసే ఉద్యోగుల సమాచారం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారు కూడా మన దగ్గరే పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకునేలా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. హోమ్ ఓటింగ్ కొరకు వృద్ధులు, వైకల్యం కలిగిన వారికి ఫారం 10 ఇవ్వాలని, వారి వివరాలు సేకరించి వారికి ఎన్నికల అధికారులు వీడియోగ్రాఫర్ సమక్షంలో ఓటు వినియోగించుకునే సదుపాయం కల్పించాలన్నారు. ఇక సెక్టార్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల వివరాలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకుని ఇంకేమైనా అదనపు సహాయం అవసరం ఉంటే తెలియజేయాలన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర సీసీ కెమెరాల నిఘా, లైవ్ వెబ్ టెలికాస్ట్ అయ్యేలా ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో హనుమకొండ డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, కాజీపేట తహసీల్దార్ భావుసింగ్, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరకేడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు బతుకమ్మ, బోనాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జిల్లాకు అదనంగా వచ్చిన ఈవీఎంల మొదటి విడత పరిశీలన నిర్వహించినట్లుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని పి ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నర్సంపేట నియోజకవర్గాలకి 2వ బ్యాలెట్ యూనిట్లు అవసరమున్న దృష్ట్యా ఈసీఐఎల్ నుండి అదనంగా స్వీకరించి ఎనుముల మార్కెట్ యార్డ్లోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లో గల 300 ఈవీఎంలను సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్ ఇంజనీర్ల ద్వారా మొదటి దశ పరిశీలన 10% ఈవీఎంల మాక్ పోల్ నిర్వహించారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్లో ఈవీఎంలకు సంబంధించిన ఓటింగ్ యంత్రాల అనుసంధానం ద్వారా వాటి పనితీరు పరిశీలించడం జరిగింది. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఏఆర్ఓలు, ఉప తహసీల్దార్ హనీఫ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కాలేజీలో 2వ విడత ఎన్నికల విభాగం సిబ్బంది పీఓ, ఏపీఓలకి జరుగుతున్న శిక్షణ తరగతులని జనగామ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ కె రాజమణి ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకున్నారని, 2వ విడత శిక్షణ కార్యక్రమంలో పీఓ, ఏపీఓలు కలిపి 350 మంది సిబ్బందికి 10 మాస్టర్ ట్రైనర్స్ చే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ప్రతి సబ్జెక్టును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇస్తున్నట్టుగా చెప్పారు. ఈ శిక్షణ తరగతులలో జనగామ రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణ, జెడ్పీసీఈఓ అనిల్ కుమార్, డిఈ కె రాము, డిఈఓ వినోద్ కుమార్, చౌడేశ్వరి, ట్రైనర్స్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ కేంద్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎస్ షణ్ముగరాజన్ అన్నారు. ఎల్బీ కళాశాలలో ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్లకి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి కొనసాగుతున్న శిక్షణ విధానాన్ని కేంద్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ షణ్ముగరాజన్ మాట్లాడుతూ శిక్షణ అధికారులకి అత్యంత ముఖ్యమని, శిక్షణ పొందుతున్న ఎన్నికల సిబ్బందికి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని, తొలిసారి శిక్షణ పొందుతున్న సిబ్బంది జాగ్రత్తగా నేర్చుకోవాలని, ఎన్నికల శిక్షణలో భాగంగా తొలి విడత శిక్షణ ఇప్పటికే అందజేయడం జరిగిందని, రెండవ దఫా శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, ఎన్నిక నిర్వహణ విధానంలో భాగంగా బ్యాలెట్ కంట్రోలింగ్ యూనిట్, వివిప్యాట్ల అమెరికా తదితర అంశాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, విధి నిర్వహణలో ఉన్న అధికారులకి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం జరిగిందని, శిక్షణ పొందే అధికారులు అలాంటి ఓటు వినియోగానికి వీలుగా ఇక్కడే ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని, ఆయా రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని కేంద్ర పరిశీలకులు సూచించారు. ఇక శిక్షణలో భాగంగా 278 మంది పీఓలు, ఏపీఓలు శిక్షణ పొందినట్లుగా అధికారులు వెల్లడిస్తూ మరో 2 రోజుల శిక్షణ కొనసాగనున్నట్లుగా వారు తెలిపారు. ఇక ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఇక్బాల్, నోడల్ అధికారి రామరెడ్డి, మాస్టర్ ట్రైనీ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే ఓరుగల్లు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద తప్పకుండా ఓటేస్తామని హామీ తీసుకునే విధంగా రూపొందించిన ఈ కరపత్రాన్ని పాఠశాలల విద్యార్థులకి ఇచ్చి తమ తల్లిదండ్రులకి చదివి వినిపించి వారు తప్పకుండా ఓటు వేస్తామని హామీ ఇస్తూ సంతకం చేయించుకుని వాటిని తిరిగి పాఠశాల ఉపాధ్యాయులకి ఇచ్చే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, అవినీతికి పాల్పడకుండా సేవా దృక్పథం, నీతి నిజాయితీ గల అభ్యర్థులకు ఓటు వేయాలని ఈ కరపత్రం విద్యార్థులు తల్లిదండ్రులకి సూచిస్తోంది. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ డిఎస్పీ దామిర నర్సయ్య, అలాగే కార్యదర్శి తేరాల యుగంధర్, ఓరుగల్లు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షులు సిడబ్ల్యూసి సభ్యులు కజాంపురం దామోదర్, అలాగే ఉపాధ్యక్షులు నాగులగాం నర్సయ్య, సభ్యులు చెన్నూరు యాదగిరి, సదానందం, లింగారెడ్డి, రంగారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి జనగామ జిల్లాకు వచ్చిన అదనపు బ్యాలెట్ యూనిట్లను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహించినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు. అనంతరం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 290 పోలింగ్ కేంద్రాలకి ఎన్నికల నిబంధన ప్రకారం అదనంగా 25% ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, బ్యాలెట్ యూనిట్స్ అలాగే ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయింపు ప్రక్రియలో జిల్లా సహాయ ఎన్నికల అధికారిని సుహాసిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ ఉడత రవి, బీఆర్ఎస్ రావెల రవి, బీజేపీ ఏగొల్ల విజయభాస్కర్, సిపిఎం వెంకటమల్లయ్య, ఎన్ఐసి జాయింట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్, ఏఓపీ రవీందర్, ఈడీఎం దుర్గారావు, ఎన్నికల విభాగం తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వరంగల్ డివిజన్ 24A to Z మెడికల్ షాప్, ఎల్లం బజార్, పాపయ్యపేట, చెమన్, మహంకాళి టెంపుల్ ప్రాంతాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తమ బతుకులు ఇలా తయారయ్యాయని, జీవనోపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక సామాన్యులు, చదువుకున్న యువత ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ వాసులు తమ బాధను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ఓట్ల కోసం సంక్షేమ పథకాలను చూపి అధికారంలోకి రావాలనుకోవటం సరైనది కాదన్నారు. ఇక దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల మాటలకు మోసపోయిన నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎలాగైనా బీజేపీ గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆ 2 పార్టీలను గెలిపిస్తే మళ్లీ పాత రోజులే పునరావృతం అవుతాయని, బలవంతుడిదే రాజ్యం అవుతోందని పేర్కొన్నారు. సామాన్యులకి ఎటువంటి న్యాయం జరగదని, కనీసం వారి కష్టాలు, సమస్యలను వారికి నేరుగా వెళ్లి చెప్పుకునే వీలుండదని, ప్రజలకు ఆ అవకాశం కూడా
కూడా కల్పించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేవలం స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి మాత్రమే దక్కుతున్నాయని, అర్హులైన పేదవారికి, బీజేపీ కార్యకర్తలకు ఏ ఒక్కరికి కూడా ఈ పథకాలు దక్కడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు అన్ని సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పైరవీలకు తావులేదని, నిజమైన లబ్ధిదారులకి మాత్రమే దక్కుతున్నాయని తెలిపారు. పేదలకు అందే ఇండ్లలోనూ కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు పైగా వాటా కలిగి ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. అత్యధిక శాతం రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయన్నారు. ప్రజలతో రాజకీయాలు కాకుండా మంచి బంధాలు కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అన్ని పథకాలు అందేలా చూస్తానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరోమారు బీజేపీ ప్రభుత్వం వస్తోందని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజకవర్గ ఆర్ఓ కె కృష్ణవేణి ఆధ్వర్యంలో పోలింగ్ పీఓలు, ఏపీఓలకి పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ ఫెసిలిటేటర్ సెంటర్ను బిట్స్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సెంటర్ని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల విధులు కీలకమని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఎన్నికల శిక్షణలో 342కి గాను 336 మంది హాజరయ్యారని నియోజకవర్గ ఆర్ఓ కృష్ణవేణి అన్నారు. ఈ శిక్షణలో పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు, ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరిగిందని, ఈ శిక్షణ అనంతరం పీఓలకి, ఏపీఓలకి పరీక్షలు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేయటం జరిగిందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతోందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట 62వ డివిజన్ ఎస్సీ కాలనీకి చెందిన కుమ్మరి రవికుమార్ ఆధ్వర్యంలో దాదాపుగా 100 మంది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక నినాదాలకు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారంటీ స్కీమ్లకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. అలాగే కాజీపేట 61వ డివిజన్ వెంకటాద్రి నగర్లో డివిజన్ అధ్యక్షుడు గజపాక రమేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా డివిజన్లో ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని, ఈసారి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గజపాక రమేష్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, యువజన కాంగ్రెస్ నేషనల్ డెలిగేట్ టి సాగరిక, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గొట్టుముక్కల రత్నాకర్ రెడ్డి, మహమ్మద్ రఫీ, మహమ్మద్ గోసే, షేక్ అజర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. చూస్తూనే ఉండండి ఓరుగల్లు GTPL న్యూస్.